ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. గ్రహణ సమయంలోనూ నిత్య విధిగా అవసరమైనప్పుడు అనుకోని కారణాల వల్ల ఏదైనా వెళ్ళకూడని చోటకు వెళ్ళినప్పుడు ఇటువంటి సమయంలో ఎప్పుడైనా సరే యజ్ఞోపవీత ధారణ చేసుకోవడానికి సంబంధించినటువంటి విధానము. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్తేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీమతి ధీనామవిత్రియవతు గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అపవిత్ర పవిత్రో భాతర్వాపస్థాన్ గదోపవ యత్మరేత్ పుండరీకాక్షం సవాఖ్యాభ్యంతరశుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఓం ఈ మంత్రంతో నీళ్లు సరస్సు మీద జల్లుకొని 3 సార్లు ఆచమనం చేసి చేయి కడుక్కొని ఈ యొక్క నామాలు పఠిస్తూ ఉండండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. 2 నీళ్లు అలా వెనక్కి వేసుకుని ప్రాణాయామం చేయండి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః, ఓం భువః, ఓం తువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఉమాపో జ్యోతిరథోమృతం బ్రహ్మభూద్భవస్తు పురం మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేత్తర ప్రేత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞీయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్విపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యపదేశే కృష్ణా గోదావరియోర మధ్యప్రదేశే లక్ష్మీనివాసగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణతనిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. ఇక్కడ సంవత్సరము, అయినము, పక్షము, తిథి, వారము, నక్షత్రము ఆయా రోజులను అనుసరించి ఆయా నెలలను అనుసరించి చెప్పుకొని శ్రీమాన్ గోత్రము పేరు. శ్రీమాన్ గోత్ర నామధేయ ధర్మపత్నీ సమేత శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య మమ ఉపాత్త సమస్త ధృతక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ సకల శ్రౌత స్మార్త నిత్యకర్మ నైమిత్తిక అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఇలా సంకల్పం చెప్పుకుని అక్షతుల నీళ్ళు కూడా పల్లెల్లో వదిలిపెట్టేసేసేయండి. యజ్ఞోపవీతాన్ని తీసుకోండి. ఆ యజ్ఞోపవీతానికి పసుపు కుంకుమలతో ఆరాధించి అర్చన చేసుకుని అలంకరించుకుని ఈ మంత్రముతోటి వింటూ యజ్ఞోపవీతాన్ని మార్చుకోండి. ఓం త్రాచామేతు ఓగు స్వాహ, ఓగు స్వాహ, ఓగు స్వాహ విస్పరిముద్య సకృత ఉపస్పృశ్య యత్సవ్యం పానిం పాదౌ ప్రోక్ష్యతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః అని యజ్ఞోపవీతాన్ని ధరించి మళ్ళీ ఒక్కసారి ఆచమనం చేయండి. త్రిరాచామేతు ఓగు స్వాహ, ఓగు స్వాహ, ఓగు స్వాహ. మరలా ఇంకొక యజ్ఞోపవీతాన్ని అంటే వివాహమైన వారైతే 3 సార్లుగా వేసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. త్రాచాత్ మళ్ళీ ఒక్కసారి ఆచమనం. త్రాచామేతు ఓగు స్వాహ దుష్పరముద్య సగరతవత్పృశ్య యత్సవ్యం పానిం పాదో ప్రోక్ష్యతి చిరశ్చక్షుషీనాదికే శ్రోత్రే. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్
ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. అనేన నూతన యజ్ఞోపవీత ధారణాంగత్వేన యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే. యజ్ఞోపేతాలు పట్టుకుని 3 బ్రహ్మముడు తీసుకుని గాయత్రీ మంత్రాన్ని 10 సార్లు జపం చేయండి. అలా గాయత్రీ మంత్రం జపం చేసిన తర్వాత నీరు పిల్లలు విడిచిపెట్టేసి పాత యజ్ఞోపేతాన్ని విష్ణు తీసివేయండి. ఓం అనేన యథాశక్తి నూతన యజ్ఞోపవీత ధారణాంగత్వేన గాయత్రీ మహామంత్ర జపేన ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. యజ్ఞోపవీతం యదజీర్ణవంతం వేదాంతవేద్యం పరబ్రహ్మస్వరూపం జీర్ణోపవీతం విసృజస్తు తేజ. ఈ మంత్రం వింటూ ఆ యజ్ఞోపవీతాన్ని తీసివేసి అమ్మ గాయత్రి మంత్రాన్ని సంధ్యావందన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి. జై శ్రీరామ్.